టీవీ9 రజనీకాంత్ సార్ ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఏంటంటే కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా నాకు వచ్చేస్తున్నారు బయటికి, నాకు తెలుసు మీ వాళ్ళు టచ్లో ఉన్నారు, నాకు రోజు మాటలు జరగడం జరుగుతున్నాయి. అసలు ఏంటి సార్, ఇది నిజమా అబద్ధమా, ఎంతవరకు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన డిఫెన్స్ లో పడ్డాడు, బీఆర్ఎస్ నుంచి అందరూ వెళ్ళిపోయారు. కడియం శ్రీ ఏరియాల అమ్మాయి చాలా మంది, కేశవరావు, పెద్ద పెద్ద మహా వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకేనా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అది అందరూ చూస్తుంది, ప్రజలకు తెలిసింది. ప్రజలు తెలియదు అని చెప్తున్నాడు, కాంగ్రెస్ నాతో ఉంటారు. నీతో ఎందుకుంటారు? గవర్నమెంట్ అకౌంట్ నీ దగ్గర ఎందుకు వస్తారు? ఒకవేళ అలాగానే కాన్స్పిరసీ చేశారనుకో, ఆ డిప్యూటీ సీఎంలు అందరూ కలిసి చేశారనుకో, బీజేపీ చేస్తుంది. బీజేపీ ఇటువంటి చేస్తుంది, మహారాష్ట్రలో చేసింది. ఉద్ధవ్ ఠాకరే గవర్నమెంట్ అని చేసి, ఉద్ధవ్ ఠాకరే పక్కన ఉన్న అతను షిడ్డేరి సీఎం చేశారు. డివైడ్ అండ్ రూల్ చేస్తారన్నమాట. ఓకే, ఆ విధంగా ఇక్కడ చేయొచ్చు. కానీ కాంగ్రెస్ గాజులతో కూర్చోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ఇస్ ఆల్సో లీడింగ్ ఇన్ సెంటర్లో ఇండియా కూటమి పేరు మీద అలా మిల్లిమిల్లిగా పెరుగుతుంది. అంచేత ఇక్కడ చేస్తే బీజేపీ వాళ్ళు చేసే పని అంతా వీళ్ళకి తెలుసు, ఎవరికి? బీఆర్ఎస్కి తెలుసు, కేసీఆర్కి. ఏదో విధంగా ఫీడింగ్ పెట్టడానికి చూస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు నా పక్క ఉన్నారు, వాళ్ళు నా పక్క ఉన్నారు, వీళ్ళ పక్క ఉన్నారు ఎందుకు చెప్తున్నాడంటే ఇది ఆల్ బుల్షిట్. అది అతని యొక్క డాటర్ అక్కడికి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేద్దాం, రేవంత్ రెడ్డి పడుకొట్టేద్దామా? నేను రెడీ సార్ అంటాడు. రెడీ సార్ అంటే నీ దగ్గర ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్ళిపోయారు కదా. నువ్వు రెడీ సార్ అంటావు, నీ దగ్గర ఉన్న క్యాండిడేట్లు అక్కడికి వెళ్ళిపోయారు. నీ క్యాండిడేట్ కంటెస్ట్ చేయడానికి లేరు నీ దగ్గర. సో ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ చెప్పేవన్నీ కూడా ఇట్స్ నాన్ సెన్స్ యాక్చువల్ వాట్ ఈస్ టాకింగ్. అండ్ ఆల్సో కాళేశ్వరం గురించి మాట్లాడతాడు, 2 స్తంభాలు దిగిపోయినాయి, అది టెక్నికల్ టర్మ్స్ చెప్తున్నాడు. చాలా హాస్యాస్పదం. నేను ఫేస్బుక్లో పెట్టాను. ఈలాగా నిన్న మొన్న ఇంకో చోట బ్రిడ్జ్ పడిపోయింది, కడుతున్న బ్రిడ్జ్. ఇది లేటెస్ట్. తెలంగాణలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్ పడిపోయింది. అదే రోజు నేను కాళేశ్వరం గురించి మాట్లాడతాడు రజనీకాంత్ TV9లో. ఎంత హాస్యాస్పదం చూడండి. వాళ్ళు స్టార్ట్ చేసిన బ్రిడ్జ్ వీళ్ళ హయాంలో పడిపోయింది. ఏమాత్రం కొంచెం అవకాశం ఇచ్చినా మీరే పడగొట్టించారట వీళ్ళని. వీళ్ళు వచ్చి 1.5 months 2 months అయింది. వీళ్ళు వచ్చినప్పుడు ఒక సిమెంట్ బ్యాగ్ కూడా వేసి ఉంటారు అందులో. వాళ్ళు కట్టే బ్రిడ్జ్ పడిపోయింది. మీకు అర్థమైనప్పుడు మీకు. సో ఇది పొజిషన్ ఆఫ్ బీఆర్ఎస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పేరు మార్చడంలోనే పెద్ద బూత్ అది టీఆర్ఎస్ నుంచి. ఈసారి సిబిఎన్ ప్రభుత్వంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను అని అనడంలో అంతరార్థం ఏంటి? అది ఎంతవరకు నిజం? దాని గురించి మీ అభిప్రాయం. స్టార్ట్ అయింది ఆయన హయాంలోనే స్టార్ట్ అయింది. ఏం చేయలేదు, ఇష్టం వచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు. అక్కడ డబ్బులు తినేశారు. ఇతను రాగానే వాళ్ళ మీద కక్షపూరితమైన గవర్నమెంట్లు వచ్చినాయి కాబట్టి ఇటు జగన్ వచ్చి ఏం చేశాడు, దాన్ని మళ్ళీ తిరగతోటి మళ్ళీ రీకాల్ చేశాడు ఇంకొక వేరే కాంట్రాక్టర్స్ని. అక్కడే డైల్యూట్ అయిపోయింది పోలవరం. యాక్చువల్గా ఆ డైల్యూట్ అయిపోయిన దాంట్లో ఎలాగా ఇప్పుడు ఏదో విధంగా జగన్ గురించి బ్యాట్ పాడుతూ నేను వస్తే అది చేస్తాను, నేను వస్తే వాలంటరీకి ఎక్కువ ఇస్తాను, నేను వస్తే పోలవరం ఫినిష్ చేస్తాను. మరి నువ్వు ఉండగా ఏం చేయనప్పుడు నువ్వు మళ్ళా వస్తే చేస్తానంటే ఎంత హాస్యాస్పదం అన్నాను. ఇప్పుడు వెన్ యు ఆర్ దేర్ అప్పుడే చేయలేదు. అమరావతినే సరిగా మధ్య మధ్యలో ఆపేశావు, సింగపూర్ గ్రాఫిక్స్ అవి చూపించి. ఇలాగ అంటుంటే ఏమన్నారు, వీడు పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు. ఎవరికి? జగన్కి. ఐ డింట్ ఈవెన్ మీట్ హిమ్. వాళ్ళ ఫాదర్కి ఐ వర్క్ యాజ్ అడ్వర్టైజింగ్ అంతే. మళ్ళీ ఎందుకు చెప్తుంటే చిరాకు వస్తుంది ఎవడన్నా అలాగ అంటుంటేనే. ఓకే, నేను పెయిడ్ ఆర్టిస్ట్ ఏంటి, ఐ వెల్ ఆఫ్ గాయ్. సో పక్కన పెట్టండి. తర్వాత ఈయన అలా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను వస్తే పోలవరం ఫినిష్ చేస్తాను, నేను వస్తే వాలంటరీ, అన్నీ అతను చేసినాయే. అతను అసలు ఏం చేయనట్టు చెప్తున్నారు. అమరావతిని మటుకు టచ్ చేయలేదు అతను. చాలా కక్షపూరితంగా, అది కమ్మాయి ఏరియా కాబట్టి మీకు కావాల్సిన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకున్నారు కాబట్టి మీరు అక్కడ డబ్బులు ఇచ్చి తెంటలు వేసి కూర్చోబెట్టి నిరాహార దీక్ష చేయిస్తారు కాబట్టి అక్కడ మట్టుకు డెఫినెట్గా జగన్ ఏం చేయలేదు. నిన్న మొన్న ఎవరో చూపిస్తారు బిల్డింగ్ యొక్క పరిస్థితి చాలా ఉన్నాయి, అవన్నీ బొక్కలు మొలిచేసి అలా ఉన్నాయి. అటువంటి అడిగి చేయించాలి మీరు. అవి కాదు మీకు ఓట్లు ఎలాగ వస్తాయో అవి తప్ప. అసలు అమరావతిలో కూడా డెవలప్ చేస్తూ 3 పెట్టుకోండి అంటంలో మీకేంటి జబ్బు? అమరావతి ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? నాకు విశాఖపట్నంలో ఉండాలని అనుకుంటున్నాను, కర్నూలులో ఉండాలనుకుంటాడు. 3 పెడతాడు, పెట్టనివ్వండి. ఆ 3 చేయండి అని చెప్పాలి. ఆ 3 స్టార్ట్ చేయి. అమరావతి ఎందుకు ఆపేస్తారు అనాలి తప్పితే అమరావతి ఉండాలంటే ఏంటి మొండి పొట్టేటి ఎందుకు ఉండాలి? అమలాపురంలోను అమలాపురం కాదు, అమరావతిలో ఎందుకు ఉండాలి?
వై ఆల్రెడీ 75% డెవలప్ అయిన వైజాగ్లో ఉండాలనుకుంటాను యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ. అక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు ఈ కమ్యూనిటీ వాళ్ళు, దాని పైకి రానివ్వరు విశాఖపట్నం. వాళ్ళే బాగుండాలి. నేను చాలా కాలం చెప్తున్నాను ఈ విషయం యాక్చువల్గా. సో అన్లైక్ దట్ అతను యొక్క కక్షపూరితంగా డెవలప్ చేయింది ఏమన్నా ఉంటే అమరావతి చేయలేదు. కరెక్ట్. అది ఎందుకు చేయలేదు అడిగి ఏదో విధంగా గవర్నమెంట్లో కోర్టుకు వెళ్ళి అవి చేయించాలి. కానీ అది వదిలేసి నేను వస్తే అది చేస్తాను, నేను వస్తే నువ్వు ఒట్టుగా కదా స్టార్ట్ అయింది. అది నువ్వు ఉండగానే దట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆఫ్ అమరావతి స్టార్టెడ్. అందుకని వీళ్ళందరూ అమరావతి అన్నారు. బికాజ్ ఆ ఏరియా అంతా కమ్మాస్. తప్పులేదు, వాళ్ళ ఏరియాలో ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ డెవలప్ చేసుకున్నారు. బట్ అట్ ద సేమ్ టైం కర్నూలు కూడా డెవలప్ అవుతుంది హైకోర్టులో కట్టడం వలన. సో అదేవిధంగా విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్, ఇట్స్ సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. దాన్ని ఎందుకు వద్దంటారు? విశాఖపట్నంలో వద్దని అపోజ్ చేసే వాళ్ళకి మళ్ళా చెప్తున్నాను, వై వీళ్ళకి అంత లోపు అయిపోయింది బీజేపీకి. అవసరమైతే స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేద్దామని చెప్పేసి బేరం పెట్టేశారు. మనం ఎలా కొట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. బీజేపీకి సదరన్ స్టేట్లో ఓట్లు రావట్లేదు కాబట్టి దే ఆర్ ప్లేయింగ్ విత్ ఏపీ, కర్ణాటక, తమిళనాడు. వాళ్ళకి దూకలేని చెల్లవు. తమిళనాడులో ఒక్క సీటు కూడా రాదంటున్నారు ఇప్పుడు బీజేపీకి. ఒక అన్నామలై ఆయన తప్ప ఆయన కూడా రాకపోవచ్చు. అంచేత అదేవిధంగా కర్ణాటకలో వీళ్ళ ఫుట్ హోల్డ్ పోయింది బీజేపీ. అదేవిధంగా వీళ్ళు ప్లే చేస్తారు డివైడ్ అండ్ రూల్ కింద. చాలా మనం కొట్టుకుంటున్నాం. అయినా కూడా మోడీ గారినే పట్టుకుని వదలకుండా ఎందుకున్నాడు జగన్? జైలుకి వెళ్ళిపోతాడు. లేకపోతే వాళ్ళు ఆ పాలిటిక్స్ మొదలుపెట్టారు, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. ఆ ప్రమాదం ఎదురుగా ఉంది చంద్రబాబు నాయుడుకు. బికాజ్ పర్సనల్గా మోడీ గారు చంద్రబాబు నాయుడు హేట్ చేస్తాడు. అండ్ ఆల్సో వాళ్ళు 3.5 to 4%. పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టినాడు పక్కన? ఇది గెలిచినా గెలవకపోయినా 27% రిప్రజెంటేటివ్ అవుతున్నాం. 27% కాపులకి రిప్రజెంటేటివ్ అవుతున్నాం. అంచేత అతను సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఓడిపోయినా ఉంటుంది. అర్థమైందా? ఓడిపోతే చంద్రబాబు నాయుడుకు ఉండదు, జైలుకి వెళ్ళిపోతాడు. ఓడిపోతే జగన్ కూడా ఉండదు. అదేందా? 6-7% రెడ్డిస్, వీళ్ళు వచ్చి 3.5 to 4% కమ్మాస్. వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ఈ పక్క అన్ని కూడా వాళ్ళకి అనాలిసిస్ తెలుసు. అండ్ ఆల్సో పర్సనల్గా మోడీ గారిని హట్ చేసాడు ఇతను. ఒక ఎన్డీఏలో ప్రెసిడెంట్గా చైర్మన్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ గారికి హెల్ప్ చేయలేదు. ఆ కక్ష మనసులో పెట్టేసుకున్నాడు ఆయన. అది సార్, అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు రాజస్థాన్లో మేనిఫెస్టో మరియు ముస్లిం మీద విరుచుకుపడ్డారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? రాజస్థాన్లో ఆయన మేనిఫెస్టో కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టోని, కాంగ్రెస్లో ఉన్న మేనిఫెస్టో ఉంటుంది కదా, దాన్ని క్రిటిసైజ్ చేస్తూ కొంచెం అహెడ్ వెళ్ళి కొంచెం అసభ్యంగా మాట్లాడాడు. రాజకీయ సభ్యత అంటారు దాన్ని. రాజకీయంగా అసభ్యంగా ఎందుకు మాట్లాడాడంటే, ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఇస్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్, చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి అయిన మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చినప్పుడు దేశంలో ఉన్న మైనారిటీస్ అంటే ఎవరు, ముస్లిమ్స్, బీసీలు, ఎస్టీలు అందరినీ ఉద్దేశించు, తర్వాత ముస్లిమ్స్ అనే మాట లాస్ట్లో అని, మన దేశంలో వచ్చిన ఆదాయంలో ఒక భాగం, ఫస్ట్ భాగం వాళ్ళకే వెళ్ళాలి అన్నాడు. అది ఇప్పుడు పట్టుకొచ్చారు. అది ఎప్పుడుది? ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో, మీకు అర్థమైనప్పుడు 80s ఎప్పుడో. సో అది పట్టుకొచ్చి ఈయన ఇష్టం వచ్చినట్టు పడ్డాడు. మీ మంగళసూత్రాలు కూడా అమ్మేసి ముస్లింకి ఇచ్చేస్తారన్నారు ఎవరో కాంగ్రెస్ వాళ్ళు. అలా డైరెక్ట్గా అయిపోయాడు, ముస్లింస్ డైరెక్ట్గా అయిపోయాడు ఆయన. మీ పుస్తులు కూడా అమ్మేసి ఆ డబ్బంతా కూడా ముస్లింస్కి ధారాదత్తం చేస్తారట అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా పెద్ద అప్రూవర్గా ఉంది. అప్పుడు చాలా పెద్ద వాట్ యు కాల్ దట్ బజ్లో ఉంది యాక్చువల్గా నేషనల్ లెవెల్లో మోడీ గారు ఇలాగ మాట్లాడడంతో. అంటే దేశానికి కావలసిన మొట్టమొదటి వ్యక్తి, దేశ ప్రజల యొక్క సంరక్షణ కోరవలసిన మోడీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్ ఇలా మాట్లాడతాడా? డైరెక్ట్గా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది ఈ విధంగాను అని ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు మైనారిటీతో సహా ఆ ముస్లిమ్స్ అనే మాట అన్నాడు అనమాట. ఐ వాచ్ దట్ ఆల్సో. ఓకే, అది నేషనల్ లెవెల్లో టీవీలో కొంతమంది చూపించారు, ఇక్కడ కూడా కొంతమంది చూపించారు అనమాట. ఆ మాట అన్నాడు, మీ యొక్క బంగారాన్ని, డబ్బుని, ఆస్తిని అంతా కలిసి ముస్లిమ్స్కి పంచిపెట్టేస్తారు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వస్తే, బీ కేర్ఫుల్, మంగళసూత్రం కూడా అమ్మేస్తారు వీళ్ళు, అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తారని డైరెక్ట్ అయిపోయాడు. డైరెక్ట్ అవ్వకూడదు, బికాజ్ సెక్యులర్ కంట్రీ కదా, ఇక్కడ అన్ని క్యాస్ట్లు అన్ని రిలీజియన్లు సమానమే ప్రైమ్ మినిస్టర్కి. అది బయటపోయాడు. ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది.
ప్లస్ టు ది కాంగ్రెస్ ప్లస్ ఇప్పుడు మొత్తం ముస్లిమ్స్ కాంగ్రెస్కి వెళ్ళిపోతారు ఇప్పుడు మరోసారి ప్రైమ్ మినిస్టర్ అనేసాడు నోటితోటి. సో ఇది మట్టుకు మరి ఎందుకు అలా అంత ఇంబ్యాలెన్స్ గా మాట్లాడాడు రాజస్థాన్లో నాకు అర్థం అవ్వలేదు మరి. బట్ దీని వెనకాల ఉన్న కారణాల మట్టుకు ఏదో విధంగా కాంగ్రెస్ని బ్యాట్ చేయాలి. బికాస్ కాంగ్రెస్ ఈజ్ గ్రోయింగ్ స్లోలీ. వీళ్ళకి అనుకున్న 400 సీట్లు రావు ఇప్పుడు. యాస్టీజ్గా ఇటువంటి మాటలు మాడితే 250 అలా పడిపోతుంది, హంగ్ అవుతుంది అప్పుడు. మేబీ వాళ్ళకో సగం వీళ్ళకో సగం అందరే కలిసి అదే కలిసి అప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటుంది దేశం. చిరంజీవిపై TV9లో సజ్జల రామకృష్ణ కామెంట్స్, దాని గురించి మీ అభిప్రాయం? TV9లో రజనీకాంత్ వరుస పెట్టి అందరినీ పెద్ద పెద్ద వాళ్ళందరినీ అన్ని పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి 1 గంట 2 గంటలు మాట్లాడి బాగా చేస్తున్నాడు యాక్చువల్గాను. బికాజ్ TV9 ఈజ్ డెఫినెట్లీ ఏ పాపులర్ ఛానల్ కాబట్టి ఆయన బాగా చేస్తున్నాడు. ఈ సజ్జలను పట్టుకొచ్చారు. సజ్జలు అంటే వాళ్ళకి అసలుగా ఈజ్ ద హెడ్ ఆఫ్ సాక్షి టీవీ, సాక్షి పేపర్ యాక్చువల్గాను. దాని తర్వాత పొలిటికల్ అడ్వైజర్గా గవర్నమెంట్ పోస్టులోకి జగన్ రమ్మంటే వెళ్ళిపోయాడు. అతనికి ఆల్ ఇన్ ఆల్ అనమాట. ఆయనకు అన్నీ చేసే వ్యక్తి ఎవరు? సజ్జల రామకృష్ణ రెడ్డి గారు. వాళ్ళ అబ్బాయి కూడా పబ్లిసిటీ అని చేసుకుంటాడు అనమాట. వాళ్ళందరికీ లబ్ధి ఉంటుంది అక్కడ, అందరూ ఎవరి కాళ్ళే చూసుకుంటారు. ఓకే, సో ఆ విధంగా అతను కూడా వాళ్ళ అబ్బాయి కూడా అతను ఏదో పిల్ల సజ్జలు అంటారు అప్పుడు చూసుకుంటాడు అనమాట. అతనికి 500 కోట్లు ఇస్తుంటారు. అందరూ వాళ్ళే చేసుకుంటారు. ఇవన్నీ అందరికీ తెలుసు. బహుశా సజ్జలకి మనందరికీ తెలిసి తెలియదేమో వాళ్ళకి, అందరికీ తెలుసు. పిల్లి పాలు తాగుతూ ఎవడ చూడలేదు అనుకుంటారు. అంచేత అవన్నీ అందరికీ తెలుసు, నాకు ఎస్పెషల్ నాకు తెలుసు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను మిగతా వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ చేస్తానంటే అతను రెస్పాండ్ కాడు. ఎవరు మేము ఒకసారి సజెషన్ ఇవ్వడం ట్రై చేసాం, రెస్పాండ్ ఎందుకు కాడు? రెస్పాండ్ అయితే వాళ్ళ అబ్బాయికి పోద్దని, వాళ్ళ అబ్బాయికి మరి కూడా పోద్దని. సో అతను ఏదేదో బ్లాబర్ చేశాడు. అతని యొక్క ఫిలాసఫీ చెప్తున్నాడు. ఆ ఫిలాసఫీ చెప్తున్న విషయంలో ఈ మధ్యన 5 కోట్ల రూపాయలు అతనికి ఇవ్వటం చిరంజీవి 10+2+3 ఆ టైప్లో ఎప్పటికైనా పెరుగుద్ది కదా ఒక పర్సంటేజ్ అని. రజనీకాంత్ అంటే అలా కాదు, మా పాలసీ ఏంటంటే వాళ్ళు 2 జీరోలు కలిసి ఇంకో జీరోతో కలిస్తే జీరోయే కదా అన్నాడు. ఎవడ సజ్జల కూడా మరి అతను కూడా ఎడిటోరియల్లో ఉన్నాడు. అతను ఈజ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్. కాకపోతే ఫైనల్గా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అంతే. అవి జగన్ తెలియకపోవచ్చు. జగన్ ఎన్నెన్ని చూస్తాడు. ప్లస్ జగన్ హెల్ప్లెస్ అయిపోయాడు. జగన్ ఎక్స్ప్రెషన్ మారిపోయినాయి. ఓన్ సిస్టరే గొడవ పెట్టడం ఇవన్నిటితో పాటు అతను కొంచెం డౌన్ అయ్యాడు. యాక్చువల్గా గ్రాఫ్ కొంచెం పడింది. దాన్ని ఆసరగా తీసుకుని రజనీకాంత్ అడిగిన క్వశ్చన్లకి బాగానే చెప్పాడు. అతను చాలా సాత్వికంగా మాట్లాడతాడు సజ్జల. అతను నాకు రోజున ప్లస్ పాయింట్ అది. ఒక 100 మంది చచ్చిపోయారు అనే విషయం కూడా నవ్వుతూ చెప్తాడు అనమాట. అంచేత ఆ టైప్ మనిషి అతను. అంచేత అంటే ఇటువంటి వాళ్ళు ఎక్కువ జగన్ నమ్మటం వల్ల కూడా కొంచెం జగన్ దెబ్బ వచ్చింది. అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఈ హ్యాస్ టు హ్యావ్ ఏ క్రిటికల్ మైండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అదర్ సైడ్ ఆఫ్ ద షోర్.